హలో అండి, ఇది శివ ఎక్వేరియంస్. ఈ వీడియో వచ్చేసరికి 1000 రూపీస్ మనం రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో అయితే ఆఫర్ పెట్టాం కదా, ఆ కాంబోకి సంబంధించిన ఓవరాల్ వీడియో అనమాట. ఫస్ట్ అయితే మీరు బస్ స్టాండ్ దగ్గర నుంచి పార్సల్ అయితే ఇట్లా ఒక 2 మెంబర్స్ అయితే వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా మనం థర్మాకోల్ బాక్స్లో అయితే ప్యాకింగ్ చేసి పంపిస్తాం అనమాట. సో మీకు తీసుకొచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది. మనం వచ్చేసరికి ఏపీ ఆర్టీసీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం కాబట్టి మీ నియర్ బై ఉన్న బస్ స్టాండ్కి అయితే మీరు వెళ్ళి అయితే పార్సల్ తీసుకొచ్చుకుంటారు. బాక్స్ అయితే తెచ్చుకున్న తర్వాత ఒక పర్సన్ వచ్చేసరికి ఏమో వీడియో తీసుకోవాలి, ఇంకో పర్సన్ వచ్చేసరికి బాక్స్ ఓపెనింగ్ వీడియో తీసుకోవాలి. ఎందుకనంటే ట్రాన్స్పోర్ట్లో ఎటువంటి డ్యామేజ్ వచ్చినా కూడా మీకు రీప్లేస్మెంట్ ఐటమ్ రిఫండ్ చేయాలన్నా కూడా కుదురుతుంది కాబట్టి. ఈ కాంబోలో వచ్చేసరికి మీకు 5 pairs జీబ్రాస్ వస్తాయన్నమాట. సో 5 pairs జీబ్రాస్ వచ్చిన ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ తర్వాత 2 ప్లాంట్స్ అనమాట. అండ్ ఫిషెస్కి ఫుడ్, జిబ్రాస్కి ఫుడ్, అండ్ వైట్ కలర్ శాండ్ అనమాట. అండ్ నెట్, ఫిషెస్ తీయడానికి నెట్. అండ్ ట్యాంక్ వచ్చేసరికి సేఫ్గా వచ్చిందా లేదా మొత్తం ఒకసారి ప్రాపర్గా అయితే చెక్ చేసుకోవాలి. బ్రేకేజెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పి. అండ్ టాప్ కూడా అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు ఓవరాల్ సెటప్ ఎలా చేయాలి ఏంటనేది కూడా మా వాళ్ళు అయితే మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తారు, చూడండి. ఫస్ట్ అయితే ట్యాంక్ని కూడా మనం అయితే నీట్గా ఒకసారి అయితే వాష్ చేసుకోవాల్సి ఉంటాము. ఇలా ట్యాప్ దగ్గరికి అయితే తీసుకొచ్చుకొని లైట్గా వాటర్ అయితే వేసి ఒకసారి హ్యాండ్తో నీట్గా అటు ఇటు అయితే కలిపేసి మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏదైతే వైట్ శాండ్ మీకు అయితే ఇస్తున్నామో ఆ వైట్ శాండ్ని కూడా మీరైతే ప్రాపర్గా అయితే వాష్ చేసుకోవాల్సి ఉంటారనమాట. ఇట్లా ఒక బకెట్ అయితే తీసుకుని ఆ బకెట్లోకి శాండ్ అయితే మొత్తం అంతా కూడా వేసేసుకుని ఇది వైట్ శాండ్, షుగర్ శాండ్ అండి. ఇది కేజీ వచ్చేసరికి విడిగా మీకు ఒకవేళ కావాలనుకుంటే 90 రూపీస్ అయితే ఉంటుంది. ఇట్లా ట్యాప్తో వాటర్ మొత్తం వదులుకొని 1-2 సార్లు హ్యాండ్తో నీట్గా అయితే వాష్ చేయాలి. దీంట్లో ఆ వైట్నెస్ అనేది పోయేంత వరకు నీట్గా అయితే వాష్ చేసుకోవాల్సి ఉంటాం మనం. ఆ వాటర్ మళ్ళీ బయటకు పంపేసి మళ్ళీ ఒకసారి ట్యాప్ వాటర్ తిప్పుకుని మళ్ళీ మనం అయితే వాష్ చేసుకోవాల్సి ఉంటాం. ఇది శాండ్ కాబట్టి కిందకి వచ్చేసే అవకాశం ఉంటుంది. హ్యాండ్ పెట్టుకుని జాగ్రత్తగా అయితే మనం వాటర్ అయితే పంపుకోవాలి. ఒకటికి 2 సార్లు ఆ వైట్నెస్ అనేది పోవాలన్నమాట శాండ్ నుంచి. సో ఒక 2-3 టైమ్స్ అయితే నీట్గా అయితే కొంచెం దగ్గర ఉండి వాష్ చేసుకోండి. అండ్ తర్వాత ట్యాంక్ ఎక్కడ పెట్టాలనేది ప్లేస్ అయితే మీరు ప్రాపర్గా చూసుకొని ట్యాంక్ అయితే అక్కడ సెట్ చేసుకోవాలి. అండ్ ట్యాంక్లో వాటర్ వచ్చేసరికి మ్యాక్సిమం మినరల్ వాటరే మెయింటైన్ చేసుకోవాలి. ఆల్రెడీ మన దగ్గర అయితే మినరల్ వాటర్ ఇక్కడ థర్మాకోల్ పెట్టి అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వాటర్ తీసుకుంటున్నాం మనం. మినరల్ వాటర్ మెయింటైన్ చేసేటప్పుడు రాక్ సాల్ట్ అనేది కూడా మీరు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అది ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. జీబ్రాస్ ఈ ట్యాంక్లోకి ఎందుకు ప్రిఫర్ చేసామంటే మనం ఈ ట్యాంక్ వచ్చేసరికి లో బడ్జెట్లో అయితే పెట్టానమాట. నన్ను చాలామంది అయితే 1000 రూపీస్లో కాంబో సెట్ చేయండి అన్న అని చెప్పి అయితే చిన్నపిల్లలు అయితే అడుగుతాను అనమాట. సో ఇది వాళ్ళ కోసం ప్రిఫర్ చేసిన కాంబో అనమాట. ఇందులో వచ్చేసరికి మీకు ఆక్సిజన్ మోటార్ అలాంటివి ఏం రావండి. సో ఏంటంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. ఈ జీబ్రా ఫిషెస్కి ఏంటంటే ఆక్సిజన్ పెట్టకపోయినా కూడా సర్వైవ్ అవుతాయి అనమాట ఈజీగా. అండ్ చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది, చూస్తాను కూడా లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇట్లా ప్రాపర్గా వైట్ శాండ్ వాష్ చేసుకున్న తర్వాత ట్యాంక్లో యాడ్ చేసుకుంటామే. ఇట్లా వైట్ శాండ్ మొత్తం కూడా ట్యాంక్లో యాడ్ చేసుకోవాలి.
వైట్ శాండ్ మొత్తం ఇంకా ట్యాంక్లో యాడ్ చేసిన తర్వాత వాటర్ పోసేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా. వాటర్ వచ్చేసరికి మీరు డైరెక్ట్గా ఇలా పంపేసుకోవచ్చండి. వైట్ శాండ్ అనేది మీకు ఏంటంటే వాటర్లో స్ప్రెడ్ అవ్వడం అలా ఏం జరగదు అనమాట. సో మీరు డైరెక్ట్గా స్పీడ్గా వాటర్ వదిలేసినా కూడా ఏం కాదు. ఇది వాటర్ వచ్చేసరికి ఇలా వాటర్లో పైదాకా అయితే పోసుకోవాల్సి ఉంటారు. సగం సగం పోసి అలా అయితే మీరు ఏం చేయొద్దు. వాటర్ ఫుల్గా పోసిన తర్వాత శాండ్ మొత్తం కొంచెం నీట్గా సరి చేసుకోండి. అండ్ ప్లాంట్స్ ఇచ్చాం కదా మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఒక 2 ప్లాంట్స్. ఆ 2 ప్లాంట్స్ కూడా లైట్గా వాటర్లో వాష్ చేసి అయితే పెట్టుకోవాల్సి ఉంటారు, డైరెక్ట్గా పెట్టొద్దు. అండ్ ప్లాంట్స్ పెట్టిన తర్వాత చెప్పే కదా లైట్గా ఒక హాఫ్ స్పూన్ అయితే రాక్ సాల్ట్ అయితే వేసుకోండి. ఒక హాఫ్ స్పూను రాక్ సాల్ట్ యాడ్ చేస్తే చాలన్నమాట. అండ్ యాడ్ చేసిన తర్వాత ఫిషెస్ ఉంటుంది కదా, ఫిషెస్ని లైట్గా ఒక 2 మినిట్స్ ఇట్లా వాటర్లో అయితే పెట్టి వాటర్ ఎక్యుమేషన్ చేసుకుని అంటే టెంపరేచర్ మ్యాచ్ చేసేసుకుని ఫిషెస్ని అయితే వదిలేసేవచ్చు. మేము ఆల్రెడీ ఫిషెస్ అనేది వాటర్ ఎక్యుమేషన్ ప్రీవియస్గా చేసాం అనమాట. సో అందుకని డైరెక్ట్గా వదిలేస్తున్నాం. మీరైతే కనుక వాటర్ టెంపరేచర్ అనేది మ్యాచ్ చేసుకుని వదలండి. ఇట్లా ఒక సపరేట్గా ఒక బకెట్ పెట్టుకొని మీకు ఇచ్చిన నెట్ అనేది యూజ్ చేసి ఆ వాటర్ మొత్తం కూడా రిమూవ్ చేసి ఓన్లీ ఫిషెస్ని మాత్రమే మీరు ఎక్వేరియం లోపల అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మేము ఇచ్చిన వాటర్తో ఫిషెస్ని మీరు ఎక్వేరియంలో వేస్తే వాటర్ మొత్తం క్లౌడ్ అయిపోయి బాగా చూస్తాం. సో ఇలా అయితే ఫిషెస్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా 5 పేర్స్ జీబ్రాస్ సింపుల్గా ఎక్వేరియంలో ఎంత బాగున్నాయో చూస్తానికి. లుక్ చాలా బాగుందన్నమాట. ఇట్లా మొత్తం సెట్ చేసుకున్నాక టాప్ ఉంది కదా, ఆ టాప్లో ఒకసారి ఎల్ఈడి లైట్ చూపిస్తా. ఇలాంటిది ఒక ఎల్ఈడి లైట్ ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలా మన ఇంట్లో ఉన్న ఒక ఎల్ఈడి లైట్ని దీనికి పెట్టుకొని టాప్ కూడా సెట్ చేసుకోవచ్చు. లైట్ వచ్చేసరికి మీ దగ్గర ఇంట్లో ఉన్న లైట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ లైట్స్ కాకుండా వైట్ కలర్ ఎల్ఈడి లైట్ యూజ్ చేయండి, కొంచెం చూస్తానికి బాగుంటుంది లుక్ అనేది. అండ్ హీట్ కూడా రాదనమాట. లైట్ వచ్చేసరికి ఎక్కువసేపు మెయింటైన్ చేయొద్దండి. పర్ డేకి ఒక 4 అవర్స్ నుంచి ఎక్కువసేపు మెయింటైన్ చేయవసరం లేదు. తర్వాత ఎక్వేరియం అనేది మనం ఇప్పుడే సెట్ చేసాం కాబట్టి ఫిషెస్కి ఫుడ్ అనేది ఈ పూట వేయకూడదు, మరుసటి రోజు నుంచి వేసుకోవాల్సి ఉంటారు. అది కూడా చాలా లిమిటెడ్గా వేసుకోవాలండి. జీబ్రా ఫిషెస్ అనేది ఒక్కొక్క ఫిష్ ఒక 2 పిల్లెట్స్కి మించి ఎక్కువ తినేది కాబట్టి మొత్తం 5 పీస్కి కలిపి ఒక 10 పిల్లెట్స్ ఒక 25 పిల్లెట్స్ ఒక 20 పిల్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈచ్ వన్కి 2 పిల్లెట్స్ చొప్పున. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఫుడ్ వేసుకోవాలి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ట్యాంక్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూసారుగా కాంబో మొత్తం కూడా ఎంత బాగుందో నీట్గా చాలా చక్కగా. ఈ కాంబో ఓవరాల్ ప్రైస్ విత్ ట్రాన్స్పోర్టేషన్తో మనం 1000 రూపీస్కే ఇస్తున్నాం. ఎవరైనా కావాలనుకుంటే కనుక శివ ఎక్వేరియంస్ ఆల్రెడీ మొబైల్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. కాల్ చేసి మీరు ఆర్డర్ చేయవచ్చు. థ్యాంక్ యూ.